అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారున్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, వృశ్చిక రాశి వారికి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలేంటి? అయితే మనం ముఖ్యంగా చూసినట్టయితే గనక వృశ్చిక రాశి వారికి హ్మ్. రానున్నటువంటి కాలంలో శని మహాదశ ఏదైతే ఉందో, ఈ హ్మ్. యొక్క శని యొక్క అతి కూలమైనటువంటి శని రావడం ద్వారా మీనరాశి వారికి వీళ్ళందరికీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఉంటుంది. హుహు. అందులో కొన్ని రాశులున్నాయి. ఏవేంటి అంటే మీనరాశి, మిథున రాశి, సింహరాశి, అలానే తులారాశి, వృశ్చిక రాశి, అలానే ధనుసు రాశి. ఈ రాశులన్నిట్లో కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర ఉంటుంది హుహు. అని చాలామంది భయపడుతూ ఉన్నారు. అశుభ దృష్టి ఉన్నది. అశుభ దృష్టి ఉన్నప్పటికీ గురు బలం అనేది ఉన్నది. హుహు. ఆ గురు బలంతో పాటు బుధ బలం ఉంది, రవి బలం ఉంది. హుహు. అందుకని శని భగవానుడు మారినప్పటికీ ఏ రాశి వారికి కూడా పెద్దగా ప్రయోజనం అంటే అశుభ దృష్టి ఉన్నటువంటి శని భగవానుడు ఉన్న వల్ల అశుభ దృష్టి ఉన్నటువంటి రాసుల్లో ఒకటి ఒక వృశ్చిక రాశి కూడా ఉంది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాసంలో సంభవించేటువంటి గ్రహ కూటమి ఏదైతే ఉందో దీనిలో వృశ్చిక రాశి కూడా ఉంది కాబట్టి వారికి అశుభ దృష్టి ఉన్నటువంటి గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి వల్ల వీళ్ళకి నష్టం అయితే జరగదు. హుహు. అన్నీ కూడా మంచే జరుగుతుంది. ఎందుకంటే కుజబలం ఉంది, గురుబలం ఉంది, అలానే బుధబలం ఉంది, రవి బలం ఉంది. ఈ 4 ఉండడం వల్ల ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి మళ్ళీ జూన్ మాసంలో నుంచి మళ్ళీ శని భగవానుడు వెనకంజలోకి వస్తాడు. అంటే ఎటు చూసినా కూడా వృశ్చిక రాశి వారు శని వల్ల ఇబ్బందులు, నష్టం అయితే కలిగేలా లేదు. ఓకే. కాకపోతే వృశ్చిక రాశి వారికి శత్రు భయం ఉంది. హుహు. ఎందుకంటే కుజుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి, ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఏదైతే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ఉన్నాడు కాబట్టి, ఈ కుజుడు ఉండడం వల్ల కొంత శత్రు భయం అయితే ఉంది. ఈ యొక్క మాసం మొత్తం గూడా. హుహు. ఈ శత్రు భయం అయితే ఏప్రిల్ 2 వరకు ఉంటుంది. ఓకే. ఎందుకంటే కుజు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈయన కర్కాటక రాశికి రావాలి. హుహు. కర్కాటక రాశికి ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం సమయంలో వస్తారు. అప్పటి నుంచి కొంతమేర వీళ్ళకి ఆ ఒక దోషం పరిహారాలు కూడా కొంతమేర ఇదవుతాయన్నమాట. హుహు. వీరు చేయాల్సిన పరిహారాన్ని మనం చివర్లో అది చూద్దాం ఓకే. ఒకసారి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారికైతే కొంతమేర బాగలేదని చెప్పొచ్చు. వీరికేంటంటే ఎక్కువగా కాళ్ళు, చేతులు గుంజడం. హుహు. ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి వృశ్చిక రాశి వారికి మరొక మాట. హ్మ్. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యల కన్నా కూడా కొంతమేర వీరికేందంటే హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడము, గాలి చోకడం లాంటివి ఎక్కువగా ఏర్పడతాయి ఈ మార్చి మాసంలో. హుహు. అవి కూడా కొంత చూయించుకోవాలి. ఎందుకంటే మనం శత్రు భయం అన్నాం. అవునవును. ఈ శత్రు భయంలో ఇవి కూడా ఉంటాయి. ఈ భయాలతో ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. హుహు. ఏదున్నా ఇంట్లో నుంచి చూసుకోవాలి. ఏదైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉంటే మంచిది. పక్కన ఇళ్ళలో వాళ్ళని కూడా పలకరీయకూడదు అనే విధంగా ఉండకూడదు. మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. హుహు. మన పని మనం చేసుకుంటూనే ఉంటే సరిపోతుంది. వేరే వాళ్ళతో తగాదా పెట్టుకోవడం గానియండి, గొడవ పెట్టుకోవడం గానియండి చేయకూడదు. అప్పు హుహు. రావాలి. వీళ్ళు అప్పు ఇచ్చున్నారనుకోండి, అవును. వాళ్ళ దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా శత్రువు అవుతాడు. హ్మ్. డబ్బులు రావు. కానీ శత్రుత్వం ఎదుగుతది. అది. వాళ్ళ వల్ల ఏదన్నా ఇలాంటి ప్రయత్నాలు జరిగేటువంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తుంది. హుహు. ఎక్కడైనా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు గానీ గొడవ పెట్టుకోకూడదు. సినీ రంగాల్లో ఉన్నవాళ్ళు గానీ గొడవ పెట్టుకోకూడదు. ఏదైనా మంచి జాబ్‌లో ఉన్నవాళ్ళు గొడవ పెట్టుకోకూడదు. వృశ్చిక రాశి వారు తగ్గి ఉండాలి. ఓకే. గొడవ పెట్టుకోవద్దంటే ఎవరైనా కొట్టడానికి మీదకొచ్చినా, "అరే బాబు! నువ్వే మంచోడివిరా పక్కెళ్ళరా నాయనా" అని చెప్పాలి. హుహు. అలా చేసినంత మాత్రమే మనం ఉండగలుగుతాం, రాణించగలుగుతాం. హుహు. రానున్నప్పుడు కాలంలో మనం గూడా ఆ ఒక పుంజుకుంటాం. గ్రహాల నుంచి స్థితిగతులు మనం గూడా మంచి బలంగా అయితాం గాబట్టి అప్పుడు మనం ఏదో దెబ్బ తీయొచ్చు. ఓకే. అంటే కత్తికి కత్తం, రక్తానికి రక్తాన్ని కాకుండా హుహు. ఆ ఎదుటి వాళ్ళ కోపం అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి మంచి చేసేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి, ఎదుటివాడు కోపడ్డాడు మనం కోపడ్డామంటే మనం ఇబ్బంది పడతాం. మన హుహు. మీద గ్రహాలు అంత అనుకూలతగా లేవు కాబట్టి. ఓకే. అందుకని ఈ మార్చి మాసం మొత్తం గూడా ఆరోగ్య సమస్యలు గూడా ఉన్నాయి కాబట్టి, కొంతమేర జాగ్రత్తలనేది తీసుకోవటం మంచిది. ఓకే. వీరికి విస్వాక్ అని ఉంటుంది. ఉత్తరేణి. హుహు. ఈ ఉత్తరేణి పుల్లలతో బ్రష్ చేసుకోవడం, లేదా ఉత్తరేణి చూర్ణం తినడం ద్వారా ఈ యొక్క గ్రహాల స్థితిగతులు గూడా అనుకూలతగా ఉంటాయి. ఇది హుహు. జాగ్రత్త అన్నమాట. ఓకే. ఉత్తరేణి మనకి పచారీ షాప్స్‌లో గాని, ఆయుర్వేద అవునవును. షాప్స్‌లో గాని పౌడర్ దొరుకుతది. ఇది డైలీ ఒక పావు టీ స్పూన్ అయినా సరే నోట్లో ఏసుకొని హాట్ వాటర్ తాగడం వల్ల వీరిలో గ్రహాల ఒక అనుకూలత ఎక్కువ ఏర్పడతా ఉండిద్ది. లేదా వేప చూర్ణం, లేదా ఆముదం, లేదా ఆల్మండ్ ఆయిల్ ఇలా ఏదైనా కూడా వీరు ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువగా అనిపిస్తుందన్నమాట. ఓకే. సో, వీరు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఇవి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఈ ఓకే. ప్రికాషన్స్ పరిహారాలు కాదు. ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. యెస్. సో, ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఆర్థిక పరంగా కానివ్వండి, లేదంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో? స్వతహాగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే చాలా బాగుంది. ఐరన్, ఇనుము, హుహు. ఇటుక, ఇసుక,
పెయింట్ ఇలాంటి సివిల్ రంగాల వారికి చాలా అనుకూలతగా ఉంది. ఓకే. అలానే బిల్డర్స్, కన్‌స్ట్రక్షన్ ఫీల్డు, పంట భూములు కొనేసి రీసేల్ చేసేవారు, పచ్చి వ్యాపారాలు చేసేవారు. పచ్చి వ్యాపారాలంటే కూరగాయలు, ఫ్రూట్స్ వ్యాపారాలు చేసేవారికి చాలా అనుకూలతగా ఉంది వృశ్చిక రాశి వారికి. హుహు. స్వతహాగా చేసుకోవాలి. ఓకే. పార్ట్నర్‌షిప్ లేకుండా స్వతహా చేసుకుంటే చాలా అనుకూలతగా ఉంది. హుహు. అలా పచ్చి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపార పూర్వకంగా బావుంది. కొత్తగా మొదలుపెట్టేవారికి కూడా చాలా బావుంది. అలానే హుహు. ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా బావుంటుంది వీరికి. కానీ పార్ట్నర్‌షిప్ పనికిరాదు. ఓకే. సో, వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలేంటి? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి కాలం కూడా ఇంకా బావుంటుంది. శత్రు భయం, శత్రు పీడ కూడా కొంతమేర తగ్గేలా ఉంటుంది కాబట్టి హుహు. వీరు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు. వీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే శివాభిషేకం చేయాలి. శివార్చన చేయాలి. శివాలయాల్లో సాయం సంధి వేళలో ప్రదక్షిణ చేయాలి. హుహు. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఓకే. అలానే చెరుకు రసం కానీ, దానిమ్మ రసం కానీ లేదా పంచదార అంటే షుగర్ మనకి హుహు. బాడీలోది కాకుండా మామూలుగా ఉండేటువంటి షుగర్ ఇంట్లో వాడుకుంటాం కదా! బాడీలో షుగర్ అయితే చాలా మందికుంటుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే షుగర్ ఏదైతే ఉంటుందో దీన్ని అభిషేకం చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓకే. శివారాధన చేయటం, పార్వతి అమ్మవారికి పూజించుకోవడం మంచిది. అలానే ఏదైనా సరే ఆలయంలో మీకు నచ్చినటువంటి ఆలయంలో 5 నారికేళములు, 5 కొబ్బరికాయలు హుహు. సమర్పించుకోవాలి. దాంట్లో ఒక్క చెప్ప కూడా వెనక్కి తెచ్చుకోకూడదు. మనం హుహు. వాడుకోవడానికి కాదు. ఆ 5 కొబ్బరికాయలు ఏదైనా రోజు సమర్పించినట్లయితే ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో అది శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. మరొక రెమెడీ కూడా ఉంది. ఏదైతే బెల్లం ఉంటుందో ఆ బెల్లం మీద నాకు శత్రు భయం ఉండకూడదు. నాకు డబ్బు రావాలి. ఏవైతే కోరికలు ఆ కోరికలు, దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఒక ఎర్రని స్కెచ్ పెన్ను, స్కెచ్ అని మన మాస్టర్ స్కెచ్ ఇలా దొరుకుతాయి మనకి. ఆ స్కెచ్ పెన్ తీసుకొని ఏవైతే కోరికలు, ఏవైతే గ్రహాల నుంచి ఎడబాటు, పెళ్లి కోరికలు గానియండి, సంపాదన, వ్యాపారం ఏదైనా ఉందో ఆ కోరికలు దాని మీద రాసుకొని, ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదల్లో కానీ, రావి చెట్టుకి కొంచెం వాటి నీడ పడతది కదా! ఆ నీడ పడేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం గుంత తీసి దాంట్లో పెట్టేసి మట్టి వేసేయాలి. ఓకే. అలా వేయటం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి రుగ్మతులు, వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు అన్నీ తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి. హుహు. అలా చేయడం ద్వారా ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా వృశ్చిక రాశి వారు పఠించవలసినటువంటి నంబర్. హుహు. ఈ యొక్క వృశ్చిక రాశి వారొచ్చేసి 524987 524987 ఈ నంబర్‌ని 125 టైమ్స్ పఠనం చేయాలి. ఇది ఎలాగా? చేతిలో బెల్లం కానియండి, చెరుకు రసం కానియండి, లేదా షుగర్ కానియండి. చేతిలో పెట్టుకొని షుగర్ ఉన్నవారు కూడా చేయొచ్చు. హుహు. ఇబ్బందేం లేదు. చేతిలో పెట్టుకొని ఏదైనా స్వీటు చేతిలో పెట్టుకొని ఈ నంబర్‌ని పారాయణం చేసుకొని 125 సార్లు పారాయణం చేసుకొని అది గనక సేవించినట్టయితే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు అయితే కనపడుతుంది. ఆరోగ్యపరంగా గావచ్చు, ఆర్థిక పరంగా గావచ్చు ముందుకెళ్ళేదానికి ఈ యొక్క మార్చి మాసం అనుకూలతగా ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.